Good morning students. Welcome to Hope Foundation Hyderabad. So today we will be learning about computer basics part 2. కీబోర్డ్ గురించి నేర్చుకుంటున్నాం మనము. సో దీంట్లో ట్యాబ్ కీ గురించి నేర్చుకుంటున్నాం మనం ఇప్పుడు. సో ట్యాబ్ కీ వచ్చేసి మనము జనరల్ గా పారాగ్రాఫ్ రాసామనుకోండి, పారాగ్రాఫ్ రాసినప్పుడు ఒక 5 స్పేసెస్ 10 స్పేసెస్ కొంచెం ప్లేస్ వదిలేసి ఫస్ట్ లైన్ రాస్తాము కదా. సో అట్లా మనకు కంప్యూటర్ లో రావాలనుకోండి, ఒకసారి 10 స్పేసెస్ కర్సర్ మూవ్ అయిపోవాలి మనకి అన్నప్పుడు ట్యాబ్ కి యూజ్ చేయాలన్నమాట మనకి. ఓకేమా? సో అది ట్యాబ్ కి యూజ్ అవుతుంది. ఇంకా మనము క్వశ్చన్ పేపర్ కానీ ఏదైనా పేపర్ టైప్ చేసేటప్పుడు కూడా మనకు సీక్వెన్స్ ఆర్డర్ లో రావాలి. అర్థాలు రాస్తున్నాం అనుకోండి, మీరు క్వశ్చన్ రాస్తారు, టీచర్ మీకు క్వశ్చన్ రాసిస్తారు, ఈక్వల్ టు పెడతారు కదా. సో క్వశ్చన్ కి ఈక్వల్ టు కి స్పేస్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్ గా మీకు రావాలనుకోండి, అప్పుడు ట్యాబ్ కి యూజ్ చేయాలి మీరు. ఓకేమా? మీరు యూజ్ చేస్తా ఉంటే మీకు అర్థమవుతాయి అవన్నీ. నెక్స్ట్ క్యాప్స్ లాక్ కి దేనికి యూజ్ అవుతుంది అంటే, మేక్స్ ఆల్ లెటర్స్ క్యాపిటల్ అంటిల్ యూ టర్న్ ఇట్ ఆఫ్. సో వెన్ యూ ప్రెస్, ఎప్పుడైతే మీరు క్యాప్స్ లాక్ కి ప్రెస్ చేసి పెట్టారనుకోండి, మీ కీబోర్డ్ లో ఒక లైట్ వెలుగుతుంది రైట్ సైడ్ లో. సో ఆ కీబోర్డ్ లో లైట్ ఉన్నప్పుడు మీ క్యాప్స్ లాక్ కి ఆన్ ఉన్నట్టు. క్యాప్స్ లాక్ కి ఎప్పుడైతే ఆన్ ఉందో మీకు అన్ని లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ గా టైప్ అవుతాయి మీరు టైప్ చేసేటప్పుడు. ఎవ్రీథింగ్ ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో షిఫ్ట్ కి మనకి ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ కావాలి కాబట్టి, ఇంకా ప్రాపర్ నౌన్స్ క్యాపిటల్ లెటర్స్ కావాలి కాబట్టి షిఫ్ట్ కి యూజ్ చేసుకోవాలి మనం దానికి. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ బార్ దేనికి యూజ్ అవుతుందంటే, యాడ్స్ 1 బ్లాంక్ స్పేస్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. సో ఒక స్పేస్ మీకు రావాలనుకోండి, ఒక్కొక్క వర్డ్ కి ఒక 1 స్పేస్ వదిలేస్తాం కదా మనం రాసేటప్పుడు, 1 ఫింగర్ గ్యాప్ అని చెప్తాం కదా చిన్న పిల్లలకి. సో అట్లా ఒక వర్డ్ కి ఒక స్పేస్ రావాలి, స్పేస్ రావాలి అంటే కొంచెం ప్లేస్ వదులుతాం. మనము విండోస్ కీ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఓపెన్ అండ్ క్లోజెస్ యువర్ విండోస్ స్టార్ట్ మెన్యూ. సో విండోస్ కి ప్రెస్ చేసినప్పుడు మీకు స్టార్ట్ మెన్యూ, మీరు మౌస్ క్లిక్ చేసి స్టార్ట్ మెన్యూ దగ్గర క్లిక్ చేస్తేనే మీకు స్టార్ట్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి విండో కీ ఉంటుంది. సో ఈ విండో కీస్ కూడా 2 ఉంటాయి మన కీబోర్డ్ లో. ఆ 2 కీస్ లో ఏదైనా మీరు విండో కీ ప్రెస్ చేసినప్పుడు మీకు స్టార్ట్ మెన్యూ ఓపెన్ అవుతుంది. సో స్టార్ట్ మెన్యూ ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది. నేను మీకు విండోస్ గురించి చెప్పినప్పుడు అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ కి వచ్చేసి ఎంటర్ కీ యూజ్ ఏంటంటే, స్టార్ట్స్ ఏ న్యూ లైన్ ఆర్ ఫంక్షన్స్ యాజ్ ద గో కీ when navigation to a website, opening a program. సో మనకి ఎంటర్ కి వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఒక లైన్ అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ కి మీరు వెళ్ళాలనుకోండి, అప్పుడు మీరు ఎంటర్ కి ప్రెస్ చేయాలి. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఏమొస్తుందంటే, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ కి వెళ్తారు. ఓకేమా? సో కంట్రోల్ ఎంటర్ కి ఆల్వేస్ యూజ్డ్ ఫర్ go to the fresh line, next line. ఓకే స్టూడెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. మా వీడియోస్ ఆన్ చేయండి, డౌట్స్ అడగండి. మధ్యలో నేను కూడా క్వశ్చన్స్ అడుగుతాను. సో మీరు దాన్ని బట్టి మీరు నాకు ఆన్సర్స్ ఇవ్వాలి. సో నాకు కూడా అర్థమవుతుంది మీరు ఎంతవరకు మీకు ఎంతవరకు అర్థమవుతుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ బ్యాక్ స్పేస్ కి దేనికి యూజ్ అవుతుందంటే, ఎరేజ్ ద ఆబ్జెక్ట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది కర్సర్. సో కర్సర్ ఎట్లుంటుందంటే, బ్లింకింగ్ లైన్ ఈస్ కాల్డ్ కర్సర్. మన డాక్యుమెంట్ లో బ్లింకింగ్ లైన్ ఉంటుంది, ఆ లైన్ ని కర్సర్ అంటారు. సో ఆ కర్సర్ ఉన్నప్పుడే మనము టైప్ చేయగలుగుతాం ఏదైనా కూడా. సో బ్యాక్ స్పేస్ కి వల్ల యూజ్ ఏంటంటే, బ్యాక్ స్పేస్ కి ఒక వర్డ్ కి లెఫ్ట్ సైడ్ లో పెట్టారనుకోండి, మీరు పెట్టి బ్యాక్ స్పేస్ కొడితే ఆ వర్డ్ మొత్తం, ఆ లెటర్స్ మొత్తం మనం ఎరేజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్స్ లైక్ ఎరేజర్, యూజింగ్ యాజ్ ఏ ఎరేజర్. సో బ్యాక్ స్పేస్ కి డిలీట్ కి డిఫరెంట్ ఏంటంటే, మీరు డిలీట్ కి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎరేజ్ ద ఆబ్జెక్ట్స్ టు ద రైట్ ఆఫ్ ది కర్సర్. సో మీరు కర్సర్ ఎక్కడ ఉందన్న చూసుకోవాలి. బ్యాక్ స్పేస్ కొట్టినప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది,
డిలీట్ కొట్టినప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది అన్నది మీరు గమనించుకోవాలి మా. డిలీట్ కి యూజ్ చేసినప్పుడు కర్సర్ షుడ్ బి ఆల్వేస్ రైట్ సైడ్ ఆఫ్ ది వర్డ్. బ్యాక్ స్పేస్ కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది వర్డ్. అర్థమైనా స్టూడెంట్స్? యూ కెన్ గివ్ మీ థమ్స్ అప్ ఆర్ సే ఎస్ టీచర్ ఎనీథింగ్. Yes, teacher. Okay ma, thank you. Next, home button ma. So home button moves your cursor to the front of your line of the text. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాక్యుమెంట్ లో ఒక 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, లేదంటే మీరు ఒక డాక్యుమెంట్ లో లాస్ట్ లైన్ లో ఉన్నారు. సో మీరు ఎప్పుడైతే హోమ్ బటన్ ప్రెస్ చేస్తారో కర్సర్ అన్నది ఫస్ట్ లైన్ స్టార్టింగ్ ఆఫ్ ది లెటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండర్స్టాండ్ మా? ఫస్ట్ లైన్ స్టార్టింగ్ ఆఫ్ ది లెటర్ కి వెళ్ళిపోతుంది. ఈవెన్ మీరు 10th పేజ్ లో ఉన్నా కూడా హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మీరు పైకి వెళ్తారు. కంట్రోల్ హోమ్ బటన్ ఉంటుంది, హోమ్ బటన్ ఉంటుంది. హోమ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ది లైన్ కి వెళ్ళిపోతారు. ఎండ్ మూవ్స్ ఎండ్ కి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? మూవ్ యువర్ కర్సర్ టు ద ఎండ్ ఆఫ్ యువర్ లైన్, ఎండ్ ఆఫ్ యువర్ లైన్ ఆర్ టెక్స్ట్. సో మీరు మేబీ మధ్యలో ఉన్నారు, లాస్ట్ లైన్ లో లాస్ట్ కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీరు ఎండ్ బటన్ ప్రెస్ చేయాలి. ఎండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు లాస్ట్ టెక్స్ట్ కి లాస్ట్ లైన్ లోకి వెళ్తారు. ఇన్సర్ట్ నెక్స్ట్ బటన్ ఇస్ ఇన్సర్ట్. అలౌస్ యూ టు రీప్లేస్ ఎ వర్డ్ విత్ అనదర్ బై రైటింగ్ ఓవర్ ఇట్. సో మనము టీచర్ చెప్తారు కదా మనకి ఓవర్ రైటింగ్ రాయొద్దు, ఓవర్ రైటింగ్ ఉండొద్దు నోట్స్ లో అని చెప్పేసి, ఒకసారి ఏ రాసి మళ్ళీ దాన్ని అయ్యో ఏ కాదు ఈ అని చెప్పి చేంజ్ చేస్తాం మనం. అవునా స్టూడెంట్స్? సో ఇక్కడ ఇన్సర్ట్ కి అట్లా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే మనం రాసినప్పుడేమో ఏ అట్లానే ఉంటది, దానిపైననే ఈ కూడా రాస్తాం మనం. సో కంప్యూటర్ లో ఏంటంటే ఏ ఎరేజ్ అయిపోతుంది, ఈ వస్తుంది. వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అంటే ఇన్సర్ట్ కి ప్రెస్ చేసి ఉండాలన్నప్పుడు. మీరు ఇన్సర్ట్ కి ప్రెస్ చేసినప్పుడు ఆ లెటర్స్ మీరు కర్సర్ ఎక్కడ పెడితే ఆ లెటర్ మీకు ఓవర్ రైటింగ్ అవుతుంది అనమాట. అండర్స్టూడ్ మా? Yes, teacher. Ma? Yes, ma'am. Yes, ma. Yes. Thank you for the answers. Now we will learn about the printers and speakers. సో మీకు తెలుసు కదా ప్రింటర్స్ గురించి. ప్రింటర్స్ తో మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రింట్ తీసుకోవచ్చు. మనకి ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ మేడం వాళ్ళు మనకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మనము ప్రింటర్ యూజ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. డివైస్ దట్ రీప్రొడ్యూస్ ద టెక్స్ట్ అండ్ పిక్చర్స్ దట్ యూ క్రియేట్ ఆన్ అ పేపర్. సో మీరు ఏ పేపర్ పైన ఎటువంటి డిజైన్ చేసినా కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకున్నారనుకోండి, ఆ పేపర్ పైన క్లియర్ గా మీకు వస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ప్రింటర్. సో ఈ ప్రింటర్ లో దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. చాలా రకాల ప్రింటర్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఇంక్ జెట్ ప్రింటర్ అనేసి, లేజర్ ప్రింటర్ అనేసి 2 టైప్స్ మనం నేర్చుకున్నాము. ఇంక్ జెట్ ప్రింటర్ అండ్ లేజర్ ప్రింటర్ మా. సో మోస్ట్ పాపులర్, లాస్ట్ ఎక్స్పెన్సివ్, 1 minute children. ఓకే మా, సారీ మా. ఇంక్ జెట్ ప్రింటర్ మోస్ట్ పాపులర్, లీస్ట్ ఎక్స్పెన్సివ్. సో ఈ ఇంక్ జెట్ ప్రింటర్ ఏంటంటే చాలా పాపులర్ ప్రింటర్ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే మనకి ధర తక్కువగా ఉంటుంది. ఒకేషనల్ ప్రింటర్, హోమ్ యూజ్ అంటే మనము ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రింటర్స్ ని మనము ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజర్స్ ప్రింట్ క్యాటరేజెస్. సో డీసెంట్ క్వాలిటీ ఇమేజెస్ అంటే మంచి క్వాలిటీ ఇమేజెస్. మన ఇమేజ్ అంటే ఏంటంటే ఫోటో, మీ ఫోటో మీరు ప్రింట్ తీసుకున్నారు అనుకోండి, క్వాలిటీ ఇమేజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లేజర్ ప్రింటర్, మోర్ ఎక్స్పెన్సివ్. లేజర్ ప్రింటర్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎక్స్టెన్సివ్ ప్రింటింగ్. సో ఇది ఆఫీసెస్ లో యూజ్ చేసుకోవచ్చు మనము. ఓకేమా, ఆఫీసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా యూజర్స్ టోనర్ క్యాటరేజెస్. సో ఈ క్యాటరేజెస్ అన్నవి టోనర్స్ ఉంటాయి, అంటే ఇంక్ ఉంటాయి. ఇంక్ జెట్ ప్రింటర్ లోనేమో పౌడర్ ఉంటుంది మా. ఓకే, దీంట్లోనేమో ఇంక్ ఉంటుంది. హైయర్ క్వాలిటీ ఇమేజ్ అంటే ఇమేజ్ క్వాలిటీ చాలా హైగా వస్తుంది అనమాట మనకి. అంటే క్లారిటీ, మంచి క్లారిటీ. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కానీ ఏమైనా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, క్లారిటీ లేదని ఏం చేస్తాం మనము,
క్లారిటీ పెంచుకుంటాం కదా ఫోన్ లో సిస్టమ్ లో, Yes, అట్లా teacher. మంచి క్లారిటీ వస్తుంది అనమాట ఈ ప్రింటర్ లో. నెక్స్ట్ మనము స్పీకర్స్ గురించి తెలుసుకున్నాము. స్పీకర్స్ సౌండ్ కార్డ్ ఇన్ కంప్యూటర్ పుషెస్ సౌండ్ అవుట్ త్రూ ద స్పీకర్స్. అంటే మనకి అది సౌండ్ కార్డ్ ఇన్ కంప్యూటర్స్, కంప్యూటర్ అంటే మనము సౌండ్ వినడానికి, ఓకే, సౌండ్ వినడానికి యూజ్ అవుతుంది స్పీకర్స్. అంటే బయటకి సౌండ్ అవడానికి, ఇప్పుడు మనము ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఓన్లీ బయటికి సౌండ్ రాదు. బయటకి బయటికి సౌండ్ sound రాదు. రాదు. వెరీ గుడ్, ఎవరు వినలేరు, ఓన్లీ మనము, మీరు నేను మాత్రమే వినగలుగుతున్నాం ఈ సౌండ్. అవును మ్యామ్. స్పీకర్స్ ఏంటంటే స్పీకర్స్ ఏంటంటే మనకి బయటకి సౌండ్ వస్తుంది. ఓకేమా, Yes, teacher. అర్థమవుతుందమ్మా? teacher. సో ఎన్ని టైప్స్ ప్రింటర్స్ ఉన్నాయి, మనం ఎన్ని టైప్స్ ప్రింటర్స్ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు? 2 days in What are- అవేంటి అవేంటి? laser printer, inkjet printer. inkjet printer. వెరీ గుడ్, లేజర్ ప్రింటర్ అండ్ ఇన్క్జెట్ ప్రింటర్. Inkjet. సో మీరు కేర్ఫుల్ గా చూసుకోండి, నేను ఏమైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో మీకు అవి క్వశ్చన్స్ టెస్ట్ లో రావచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ చిన్న రివ్యూమా. వాట్ ఆర్ టూ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్? టూ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్ మనం ఏం నేర్చుకున్నాము నిన్న? ఓకే, నేను చూపిస్తాను మీకు, నో ప్రాబ్లమ్, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. Hardware. చెప్పండి చెప్పండి, గుడ్. The computer developed hardware, Computer software. is made up of only two components, hardware and software. Hardware. ఓకే, నిన్న నేను ఈ క్వశ్చన్ కూడా చెప్పాను మీకు, ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుందని కదమ్మా? Okay, teacher. సో మీరేం వరి అవ్వకండి, నేను మీకు ఈ పీడిఎఫ్ మొత్తం పంపిస్తాను, మీరు మంచి చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. Okay, teacher. సో Thanks. వెల్కమ్. వాట్ టూ కాంపోనెంట్స్ డస్ హార్డ్వేర్ కన్సిస్ట్ ఆఫ్? హార్డ్వేర్ లో ఏముంటాయి? టూ కాంపోనెంట్స్, టూ పార్ట్స్ హార్డ్వేర్ లో. చూద్దాం, మళ్ళీ చూద్దాం. మీరు ఆలోచించండి, మీకు వస్తే పర్వాలేదు ఆన్సర్. హార్డ్వేర్ లో ఏమేమి ఉంటాయని చెప్పాను చూడండి. Input device, output device. వెరీ గుడ్. ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైస్. And output. వెరీ గుడ్, Uh, వెరీ గుడ్ మా. సో ఇన్పుట్ డివైసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్, ఉదాహరణలు. any input devices always used to print information into the computer. మీరు చదవకండి, జస్ట్ నాకు ఆన్సర్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇన్పుట్ డివైసెస్ అంటే వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద కంప్యూటర్. Mouse, keyboard, microphone. Flash device or scanning. వెరీ గుడ్. మౌస్, కీబోర్డ్, మైక్రోఫోన్, ఫ్లాష్ డ్రైవ్ అండ్ స్కానర్. వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ ఇస్తున్నాం, సిస్టమ్ కి ఇన్పుట్ ఇస్తున్నాం మనం. అంటే మన రా డాటా, మన దగ్గర ఏదైతే రా డాటా ఉందో అది మనము కంప్యూటర్ కి ఇస్తున్నాం అనమాట. సో అవుట్పుట్ డివైసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? Monitor, ఎగ్జాంపుల్స్ ఆఫ్ speaker, Monitor, headphones, or printer. printer. వెరీ గుడ్. మానిటర్, Speakers, headphones, Printer. వెరీ గుడ్, Headphone. వెరీ గుడ్, వెరీ గుడ్. Projector, ma'am. ప్రొజెక్టర్ ఆల్సో. ఓకే, సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మీకు. వాట్ 5 క్లిక్స్ డిడ్ వి లెర్న్ ఫర్ ద మౌస్ ఫంక్షన్స్? మౌస్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం కదమ్మా, ఏమేం క్లిక్స్ ఉంటాయని చెప్పాను నిన్న నేను మీకు. మౌస్, Right click, left వెరీ click. గుడ్, వెరీ గుడ్. రైట్ క్లిక్, రైట్ మౌస్ బటన్, చూడండి, రైట్ మౌస్ బటన్, లెఫ్ట్ మౌస్ బటన్, ఇంకా Scroll button, ma'am. స్క్రోల్ బటన్, ఇంకా Moving, teacher. Moving. చూడండి చూడండి
లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్, క్లిక్ అండ్ డ్రాగ్, రైట్ క్లిక్. సో ఈ క్లిక్స్ చేయడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో కూడా మనము నేర్చుకున్నాం నిన్న. ఎస్ చిల్డ్రన్? ఓకే, గుడ్ గుడ్. సో దట్ వాస్ ద రివ్యూ. ఓకే, నౌ ఇప్పుడు మనము సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుందాం. ఓకే, సాఫ్ట్వేర్ ఈస్ ఎనీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్ ద హార్డ్వేర్ వాట్ టు డూ. అంటే హార్డ్వేర్ పార్ట్స్ నేర్చుకున్నాం మనము. సాఫ్ట్వేర్ అంటే ఏంటో కూడా నిన్న నేర్చుకున్నాము. సో అయితే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్ ఏదైతే వర్క్ చేయాలో ఆ పనిని చెప్పిస్తుంది అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్స్ ద హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ ద్వారా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తున్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని సాఫ్ట్వేర్ మనకి కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కీబోర్డ్, హార్డ్వేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్డ్వేర్ ఈస్ కీబోర్డ్ కదా. సో కీబోర్డ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, డాటా సిస్టమ్ కి డాటా ఇస్తున్నాం. సో సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, దానికి మనకి ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇస్తుంది. ఎస్ మా. సో ఇట్ ఈస్ వాట్ గైడెడ్ ద హార్డ్వేర్ అండ్ టెల్ ఇట్ హౌ టు అకంప్లిష్ ఈచ్ టాస్క్. అంటే ఈ సాఫ్ట్వేర్ అన్నది హార్డ్వేర్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా చేయాలి, ఆ టాస్క్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అన్నది సాఫ్ట్వేర్ మనకి హెల్ప్ చేస్తుంది. లోపల ఉన్న సాఫ్ట్వేర్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీంట్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఎగ్జాంపుల్స్, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ వెబ్ బ్రౌజర్స్, గేమ్స్ అండ్ వర్డ్ ప్రాసెసర్ సచ్ యాజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్. నిన్న చెప్పారు కదా మీరు ఎగ్జాంపుల్స్, నాకు చాట్ బాక్స్ లో సెండ్ చేశారు మీరు అందరూ. ఎస్ మా. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ బ్రౌజర్స్ అంటే మనము ఇంటర్నెట్ గురించి యూజ్ చేస్తాం కదమ్మా, వాటిని బ్రౌజర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మనకి గూగుల్ క్రోమ్ ఉంటుంది. అండ్ వెన్ వి ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ మనకి సిస్టమ్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే ఆల్రెడీ సాఫ్ట్వేర్ తో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనం గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఎందుకంటే గూగుల్ ద్వారా మనం ఈజీగా బ్రౌజ్ చేయొచ్చు. ఇంకొకటి ఉంటుంది మాజిల్లా ఫైర్ ఫాక్స్ అని కూడా ఉంటుంది, దాని ద్వారా కూడా అది కూడా ఒక బ్రౌజర్. సో నాట్ ఓన్లీ దీస్ 3 బ్రౌజర్స్ మా, దేర్ ఆర్ మెనీ అదర్ బ్రౌజర్స్. కొన్ని చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి, కొన్ని గేమ్స్. సో గేమ్స్ లో కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి మా. సో కొన్ని గేమ్స్ అయితే మనకి ఆల్రెడీ సిస్టమ్ లో డౌన్లోడ్ అయి ఉంటాయి.